టెంపుల్కి పోదామని రెడీ అయితే అయిపోయినా. ఇట్లా సింపుల్గా లైట్ వెయిట్ ఉన్న చీరని సెలెక్ట్ చేసుకుని కట్టుకున్నా. జ్యువెలరీ కూడా పెద్దగా లేదు, బ్లాక్ బీడ్స్ చైన్ అండ్ దానికి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. మా ఇంటి చిట్టి తల్లితో అక్కడ మా హస్బెండ్ ఆడుకుంటూ ఉన్నారు. సో ఇంకా ఈవినింగ్ అయ్యాక టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. పెళ్లి అయిన తర్వాత వచ్చిన సెకండ్ దసరా ఇది. లాస్ట్ ఇయర్ అయితే బెంగళూరులో నిన్న, ఈ ఇయర్ మాత్రం ఇంటికి వచ్చి ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటాను. దసరా అంటే నాకు గుర్తొచ్చేది ప్రసాదం. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మా అక్కతో అయినా మా అమ్మతో అయినా అన్ని టెంపుల్స్కి వెళ్ళి మా ఊర్లో ప్రతి ఒక్క చోట ప్రసాదం తీసుకొని వచ్చేదాన్ని అనమాట. సో నేను మా అక్క దాని గురించే మాట్లాడుకున్నాం అనమాట. ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత ప్రసాదాలు ఇవ్వడం కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 1.5 hours వరకు ఇంకా వస్తూనే ఉన్నారు అనమాట. పర్లేదు, బాగానే వచ్చినారు జనాలు కూడా. ఇంకా మేమైతే టెంపుల్లో కొంచెం టైం ఉన్నాం. మా మమ్మీ అయితే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది. ఎందుకంటే మాకు ఇంకా డిన్నర్ తినేసి బయలుదేరే ప్లాన్ ఉన్నింది. నెక్స్ట్ డే మాకైతే ఒక చిన్న వర్క్ ఉన్నింది. దానివల్ల ఇంకా ముందు రోజు నైటే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకో మినీ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం.